హలో అండి, నమస్తే అందరికీ. నేను కింగ్ సతీష్. రోజులాగా ఈ రోజు కూడా ఒక కొత్త న్యూ టాపిక్ తో, ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పటి వరకు మనకి హైదరాబాద్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ అంటే వరంగల్ హైవే, విజయవాడ హైవే, ఇప్పుడు కొత్తగా శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే. కానీ త్వరలో ఈ ప్రాంతం హైదరాబాద్లో ఎవరు ఊహించిన స్థాయికి వెళ్ళబోతుంది. అంటే హైదరాబాద్లో ఈ ప్రాంతమే కలిసిపోతుంది. ఈ రోజు కొంటే కనుక మీ పంట పండినట్లే అని కొన్ని లెక్కలైతే మనకు చెప్తున్నాయి. మరి అది ఏం ఏరియా, ఎక్కడ, అదే ప్రాంతం అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, చిన్న చిన్న పట్టణాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయి. హైదరాబాద్లో కలిసిపోనున్న ఓ పట్టణం గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. హైదరాబాద్కు దూరంగా, అభివృద్ధికి దగ్గరగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ తూప్రాన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంతంగా కనిపిస్తున్న తూప్రాన్ భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ హబ్గా ఎదగొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మేడ్చల్కు అత్యంత సమీపంలో ఉన్న ఈ పట్టణం త్వరలోనే హైదరాబాద్లో కలిసిపోనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ ధరలో భూములు లభించడం, హైదరాబాద్కు దగ్గరగా ఉండడం, రవాణా సదుపాయాలు పెరగడం వంటి అంశాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడే ప్లాన్ చేస్తే భవిష్యత్తులో మంచి రాబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని మన మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తూప్రాన్ మేడ్చల్ నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే బలమైన ప్లస్ పాయింట్. సుచిత్ర నుంచి సుమారు 42 కిలోమీటర్లు, సికింద్రాబాద్ నుంచి దాదాపు 50 నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దూరం పెద్దది కాకపోవడంతో హైదరాబాద్ నగరానికి తూప్రాన్ నుంచి కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా మారుతుంది. నగర హడావుడి నుంచి కొంత దూరంగా కానీ పూర్తిగా దూరం కాకుండా ఉండే స్థలం కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా మారుతుంది. ఇక RRR రోడ్డు కూడా తూప్రాన్ డెవలప్మెంట్కి ఒక కారణంగా చెప్పొచ్చు. అలాగే ఉద్యోగాల అప్ అండ్ డౌన్ కు అనుకూలమైన ప్రాంతం ఇది. హైదరాబాద్ లో పనిచేసే ఉద్యోగులు తూప్రాన్ నుంచి నగరానికి అప్ అండ్ డౌన్ చేయగల అవకాశాలు ఉన్నాయి. రోడ్డు సదుపాయాలు మెరుగ్గా ఉండడం వల్ల రోజువారీ ప్రయాణం సాధ్యమవుతుంది. నగరంలో పెరుగుతున్న ఇళ్ల ధరలు, అద్దెలను దృష్టిలో పెట్టుకుంటే కొంత దూరంలో సొంత ఇల్లు కొనుగోలు చేయాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తూప్రాన్ మంచి అవకాశంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య పెరిగితే హౌసింగ్ డిమాండ్ కూడా పెరగవచ్చు. ఇక గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కోంపల్లి గేట్వే ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. మెట్రో కారిడార్ గేమ్ చేంజర్ అవుతాయా? త్వరలోనే జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఎలివేటెడ్ కారిడార్ కూడా ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మేడ్చల్ వరకు ప్రయాణం వేగవంతం అవుతుంది. దీంతో తూప్రాన్ నుంచి హైటెక్ సిటీకి సుమారు 1.5 నుంచి 2 గంటల్లోనే చేరే అవకాశం కూడా ఉంటుంది. ఐటీ రంగంలో పనిచేసే వారికి ఇది చాలా మంచి ఈజీ రవాణా కూడా అయిపోద్ది. సదుపాయాలు మెరుగుపడితే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ విలువలు పెరగడం సాధారణం. అందుకే ఈ ప్రాజెక్టు తూప్రాన్ అభివృద్ధికి కీలకంగా చూస్తున్నారు. అంతేకాకుండా NH-44 పారిశ్రామిక అభివృద్ధి. తూప్రాన్కు మరో ప్రధాన బలం NH-44. ఈ జాతీయ రహదారి విశాలంగా ఉండడం వల్ల హైదరాబాద్కు వేగంగా చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ ఉండడం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కీలకం. మేడ్చల్ నుంచి తూప్రాన్ వరకు పారిశ్రామిక అభివృద్ధి కూడా కొనసాగుతుంది. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. ఉద్యోగాలు పెరిగితే నివాస అవసరం పెరుగుతుంది. అదే రియల్ ఎస్టేట్ను ముందుకు నడిపే ప్రధాన శక్తి. ఈ అన్ని అంశాలను పరిశీలిస్తే రాబోయే సంవత్సరాలలో తూప్రాన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే పరిశీలించి పెట్టుబడి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. నేను చెప్పింది నమ్మడం కాకుండా పూర్తిగా మీకు కనుక అటుపక్క ఇన్వెస్ట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉంటే అటుపక్క ఎంక్వైరీ చేయండి, చూడండి. మేడ్చల్లు, కోంపల్లి, లైక్ బాలనగరం ఇటుపక్క ఉండే వాళ్ళు ఎవరైనా కూడా, రెంటకొంటున్న వాళ్ళు ఎవరైనా కూడా సొంత ఇల్లు కనుక ప్లాన్ చేసుకుంటే తూప్రాన్ మీకు తక్కువ ధరల్లో బెస్ట్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. ముందు డెవలప్మెంట్ కూడా చాలా అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.